నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాయలసీమ లిఫ్టుపై రేవంత్ ప్రకటన అసంబద్ధమన్న ప్రభుత్వం. చంద్రబాబు పనులు నిలిపివేశారన్న వ్యాఖ్యల ఖండన. కాసేపట్లో భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్. ఢిల్లీ నుంచి టెస్ట్ ఫ్లైట్లో రానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్. గుంటూరులో రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు. పాల్గొననున్న మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్. మదురో దంపతులను ప్రాసిక్యూట్ చేయనున్న అమెరికా. తమ దేశ చట్టాల ప్రకారం శిక్షిస్తామన్న ట్రంప్. వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో బాధ్యతలు. ఉత్తరాంధ్ర ప్రజలకు నేడు మరిచిపోలేని రోజని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే తొలి టెస్ట్ ఫ్లైట్లో ఆయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీ నుంచి బయలుదేరారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అనుకున్న గడువు కన్నా ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా ఎయిర్పోర్ట్ను నిర్మించామంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు మరొక కీలకమైన ఘట్టానికి, చారిత్రకమైనటువంటి ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. ఇందుకు సంబంధించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలి అడుగు పడబోతోంది. టెక్నికల్గా చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు, అనేక టెస్టుల్లో భాగంగా ఈరోజు స్వయంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయం ల్యాండ్ అవ్వబోతున్నారు. విమానం ద్వారానే ఈరోజు తన పరీక్షలన్నింటినీ పూర్తి చేయబోతున్నారు. ఉన్నతాధికారులతో కలిసి పర్యటించడానికి సిద్ధమవుతున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఈరోజు మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఏమేమి చర్యలకి శ్రీకారం చుట్టబోతున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఉత్తరాంధ్రకి సంబంధించి ఇది మర్చిపోలేనటువంటి రోజు. సుదీర్ఘకాలం నుంచి రాష్ట్రంలో అలాగే మన ఉత్తరాంధ్రలో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఎప్పుడు భోగాపురం నుంచి ఫ్లైట్లు మొదలవుతాయని. ఆ యొక్క ఘట్టంలో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ఈరోజు. ఎందుకనంటే చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్ కూడా కంప్లీషన్కి దగ్గరైంది కాబట్టి అన్ని సిస్టమ్స్ కూడా ఈరోజు చెక్ చేసుకుంటూ మొదటి ఫ్లైట్ అక్కడ ల్యాండ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి ఢిల్లీ నుంచి ఫ్లైట్ ప్రారంభం కావడంతో మేము కూడా, నేను అలాగే స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, మేమిద్దరం, అలాగే మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారులు, దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ నుంచి భోగాపురం ప్రయాణం అదే ఫ్లైట్లో మేము చేయబోతున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏంటంటే, నావిగేషన్ సిస్టమ్స్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, రన్వే కానీ, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి అత్యంత కీలకమైనటువంటివి. ఇవి సరిగ్గా ఉంటేనే అక్కడ మనం ఆపరేషన్ స్టార్ట్ చేయగలం. సో ఇవన్నీ కూడా అయ్యాయి. ఒక వ్యాలిడేషన్ ఫ్లైట్ మనం చేసుకుంటున్నామంటే దాదాపు ఎయిర్పోర్ట్ తాలూకా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుకి సంబంధించి అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని ఒక పెద్ద సంకేతం. అందులోనే భాగంగా మీరు చూసుకుంటే గతంలో నవీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా చేసినప్పుడు ఇలాగే ఒక బ్రహ్మాండమైన వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ అక్కడ కూడా నవీ ముంబైలో చేశారు. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు. అలాగే జేవర్ ఎయిర్పోర్ట్, దానికి కూడా వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరిగింది. దానికి నేను పర్సనల్గా నేను కూడా అటెండ్ అయ్యాను. సో ఎక్కడైనా కొత్త ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మేము తీసుకుంటాం. అందుకనే ఈరోజు ప్రజలకి కూడా తెలిసే విధంగా, ప్రజలు కూడా ఇందులో కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. భోగాపురంకి సంబంధించి అనేక సమస్యలు, అనేక ఆటంకాలు ఉత్పన్నమయ్యాయి. అసలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే అవసరం లేదు అనేటువంటి కొన్ని కామెంట్లు గత 5 ఏళ్లలో వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు మీరు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో కూడా వచ్చాయి. సో దీనికి ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. భోగాపురం అని మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్. ఆయన ఇది కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు. హైదరాబాద్లో కూడా కొత్తగా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ మనం సిటీకి ఇవ్వగలిగితే ఇది ఇంటర్నేషనల్గా సిటీ కూడా గ్రో అవుతుందని ఆ రోజు శంషాబాద్కి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చరిత్ర మనం చూసాం. ఈరోజు శంషాబాద్ ఏ రకంగా ఒక ఎకనామిక్ హబ్గా హైదరాబాద్కి ఈరోజు తయారైందని మనం చూసాం. అదే ఆలోచనతో
ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా డెవలప్ కావాలి. మంచి పొటెన్షియల్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మంచి రిసోర్సెస్ ఉన్నాయి, టాలెంట్ ఉంది. వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవ్వాలని 2014లోనే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ రోజు బీజం వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉత్తరాంధ్రకి కేంద్రంగా భోగాపురంలో పెడితే అందరికీ కూడా సదుపయోగంగా ఉంటుందని ఆ రోజు నిర్ణయించి అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు 19లో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవలేకపోయారు. కానీ ఆ రోజున్న నాయకులకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్ తాలూకు ఆలోచన ముందుకు నడిపించడానికి. కానీ మీరు గుర్తుపెట్టుకుంటే గత ప్రభుత్వం ఆ నాయకులందరూ కూడా బుర్రలైన వాళ్ళు భోగాపురం కడతారని చెప్పి ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజేమో ప్రాజెక్టు పూర్తవుతున్నప్పుడు చంకలు గుద్దుకుంటూ ముందుకు వస్తున్నారు. అనంటే 2 నాలుకల ధోరణితో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు కూడా దీని మీద గమనించాలి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని అత్యంత సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు దాన్ని డ్రైవ్ చేశారు. అదే రకంగా ఈరోజు వచ్చిన తర్వాత కూడా మాకు ఛాలెంజ్గా అప్పచెప్పారు. డిసెంబర్లో పూర్తి చేయడం కాదు, జూన్లో పూర్తి చేయాలి, 6 నెలల ముందు పూర్తి చేయాలని చెప్తే మేము కష్టపడి ఇది ఒక పక్కన కాంట్రాక్టర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నావిగేషన్ మేము చేసుకోవాలి, సెక్యూరిటీ మేము చూసుకోవాలి, దాని తాలూకా ఆపరేషన్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ కూడా జాప్యం లేకుండా టైం లైన్స్కి ముందుగానే కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో మేము ఈరోజు అన్ని రకాలుగా ఒక ఫోకస్డ్ అప్రోచ్తో ఆ ప్రాజెక్ట్ని ఈరోజు పూర్తి చేసే దీనికి వస్తున్నాం. అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏదో మేమే చేసాము అప్పుడులో క్లియర్ చేసామని అంటున్నారు. ఇది కేవలం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కాదు. ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ 500 ఏకర్స్ ఏరో సిటీ కూడా మేము చేస్తున్నాం. అంటే ఎంఆర్ఓ జాబ్ క్రియేషన్, భవిష్యత్తుకి ఏం అవసరం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇది అంత దూరదృష్టితో వస్తుంది, రాజకీయాలు చేస్తే రాదు. దానితో పాటు ఏవియేషన్ ఎడ్యుసిటీ యూనివర్సిటీ లోకేష్ అన్న గారు మన పిల్లలకి కూడా స్కిల్లింగ్ ఇచ్చి చేయాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇది మల్టిపుల్ ఆస్పెక్ట్స్తో కూడినటువంటి ప్రాజెక్టు. ఇది కేవలం రాజకీయాలు మాట్లాడడానికే ఈరోజు ప్రాజెక్ట్ పూర్తయింది కాబట్టి అసోసియేట్ అవ్వాలని ఈరోజు చేస్తున్నారు. ఆ రోజేమో ప్రాజెక్టు పూర్తి చేయనివ్వకుండా చేయడానికి, అసలు స్టార్ట్ కానివ్వకుండా చేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణం. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంతో పాటు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, తుఫాన్లు, వ్యవహారాలు, వీటన్నిటిని తట్టుకోవడానికి గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ మీద చాలా ప్రభావం పడింది, హుద్హుద్ వచ్చిన తర్వాత కానీ ఆ తర్వాత. సో వీటన్నిటిని ప్రకృతిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఈ భోగాపురంలో ఎలాంటి చర్యలు మీరు మినిస్ట్రీ పరంగా సజెస్ట్ చేశారు? ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. మనకి విశాఖపట్నం హుదూద్ రావడంతో ఆ రోజు జరిగినటువంటి సంఘటన, విశాఖపట్నం తాలూకు పరిస్థితి చూసుకొని కొత్త ఎయిర్పోర్ట్ డిజైన్ చేసినప్పుడు కూడా సైక్లోన్స్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజు సుమారు 240-250 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా గాలులు మనకు వచ్చాయి. ఇది 280 కిలోమీటర్ స్పీడ్ వరకు తట్టుకునే విధంగా బిల్డింగ్ని ఆ రకంగా స్ట్రక్చరల్ డిజైన్ కూడా అన్నిటిని కూడా పెట్టుకొని మీరు చూస్తే డిజైన్ కూడా చాలా ఒక పక్కన అట్రాక్టివ్గా ఉంటుంది, మరొక పక్కన టెక్నికల్గా కూడా సైంటిఫిక్గా కూడా ఇలా విపత్తులు వచ్చినప్పుడు కూడా దాన్ని అడ్డుకోవడానికి కూడా ఆ టెక్నికాలిటీస్ని కూడా వాటన్నిటిని పెట్టాం. దీని మీద కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో విపత్తులకు కానీ స్ట్రక్చరల్గా కానీ ఎక్కడా లోపాలు లేకుండా, ఎందుకనంటే కన్స్ట్రక్షన్ కూడా మనం తొందరగా చేయాలని ఒక పక్కన స్పీడప్ చేస్తున్నాం కాబట్టి స్ట్రక్చరల్గా ఎక్కడా లోపాలు లేకుండా చేయాలనేది కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి పర్యవేక్షణ కూడా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అప్పలనాయుడు గారు, మీరు ఈరోజు దీనికి సంబంధించి మీ నియోజకవర్గంలో ఇదంతా ప్రారంభం అవుతుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమేమి మీరు ఇకపై ఏం చేయబోతున్నారు? చాలా ఆనందమైంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజానీకం తరపున, విజయనగరం పార్లమెంట్ ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారు విజనరీ అంటే, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు తెలుసు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అవకాశం ఇవ్వడం ఎంత ముఖ్యమో అభివృద్ధి విషయంలో కూడా అంత శ్రద్ధ చూపించి ఉత్తరాంధ్రకి అంత ప్రత్యేక స్థానం ఇప్పించడం. మన పార్లమెంట్, విజయనగరం పార్లమెంట్ పరిధిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ని వారు వచ్చి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి నేరుగా వచ్చి సమీక్ష పెట్టి ఈరోజు కొన్ని నెలల్లోనే ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారంటే చాలా అదృష్టం. ముఖ్యంగా ఈరోజు తొలి ఫ్లైట్లో ప్రయాణం చేయడం అనేది, ఇప్పుడు భోగాపురం వారు టికెట్ ఇచ్చారు, ఎయిర్ ఇండియా వాళ్ళు, అథారిటీ వాళ్ళు, ఢిల్లీ టు భోగాపురం అనేది ఇచ్చేటప్పుడు అది ఒక ఎమోషనల్గా మేము ఇదవుతున్నాం. అలాగే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఒక ఫ్లైటో లేకపోతే ఒక టెర్మినల్లో కాకుండా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి సంబంధించిన ఒక
ఒక ప్రతిష్టాత్మకమైన అంటే ఎమోషనల్ కనెక్టివిటీ ఇది. అందుకు ఇది చాలా ఆనందం అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇది కనెక్టెడ్ అవుతుందని ఆశ వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది రాష్ట్రంలో అనేక విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా అభివృద్ధిని ప్రజలకు చూపించడమే ఒక విజన్గా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు భోగాపురం అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశంగా ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈరోజు ఆవిష్కృతమవుతున్నందుకు, తాము దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి కోరికలు, ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ధిని చూపించేటువంటి విషయంలో తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇరువురు నేతలు రామ్మోహన్ నాయుడు అదేవిధంగా ఎంపీ అప్పలనాయుడు ఇరువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జవహర్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. విజయవాడలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యం నిర్వహించిన సహజ రైతు సదస్సుకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేంద్రియ సాగు చేస్తున్న రైతులు సదస్సులో సాగులో వారి అనుభవాలను పంచుకున్నారు. సహజ సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, పథకాల ప్రాధాన్యత, ఉపయోగాలను బీజేపీ నేతలు రైతులకు వివరించారు. సదస్సులో రైతులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాల నాడు గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాను. దేశవాళీ ఆవు ద్వారా వ్యవసాయం. ఒక ఆవుతో 5 ఎకరాలు తేలిగ్గా చేసుకోవచ్చు అనేది నా అనుభవం అనమాట. దాని మూత్రము, పేడతో ఆ గోమయము, గోపంచితము, ఎరువులు, పురుగు మందులు, తెగు మందులు దాని ద్వారానే తయారు చేయటం. పంట ప్రారంభంలో తగ్గుతుంది, అంటే భూమి నాశనం చేసుకున్నాం కానీ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఒక రైతు 80 బస్తాలు పండితే నేను 40 బస్తాలు 2 పంటలు 45-50 పండుతుంటే వాడి మీద ఎక్కువ డబ్బులు నేను తెచ్చుకుంటున్నాను. నేను పండించిన పంట తింటామంటే రోగాలు తగ్గిపోతున్నాయి, అంటే మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది. మేము చేసేది కూడా వరి, తర్వాత వేరుశెనగ, పెసరు, మినుము, మొక్కజొన్న, అలాగే కాయగూరలు కూడా చేస్తుంటాం. మేమైతే మొట్టమొదటి వేసేది పశువుల గత్తమేనండి. ఇప్పటికీ కూడా నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఒక వీకెండ్ ఫార్మర్గా నేను ఒక 5 ఏళ్ళు బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఒక 10 ఎకరాలు ఇలా వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో ఉండే సమస్యలన్నీ ఒక 5 సంవత్సరాలు బట్టి గమనిస్తున్నాను. లేబర్ షార్టేజ్, ఆ పనికి ఆహార పథకాన్ని మనకి ఇబ్బందిగా కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుసంధానించి చేస్తే ఏమవుతుందంటే అదే గవర్నమెంట్ ఇచ్చే పెద్ద సబ్సిడీ అవుతుంది. అదొకటి. చిన్న చిన్న పనిముట్లను కూడా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది అంటే దీనివల్ల కూడా మాకు ఉపయోగం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఏదైతే యూరియా వీటిలో సబ్సిడీ ఇస్తుందో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అంటే సేంద్రియ ఎరువులు, సేంద్రియ జీవామృతం కానీ ఏదైనా, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో సహజమైన ఎరువులు రావాలంటే ఆవు మూత్రం, పేడతో చేసినటువంటి ఎరువులు తయారు చేసుకోవాలి. ఆ ఎరువులు తయారు చేయాలంటే పశువులు లేవు ఈరోజు గ్రామాల్లో. వాటిని ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈ ఆవుల సంతతిని పెంచడం గ్రామాల్లో, ఇవన్నీ పెంచినప్పుడు మనకి ఇన్పుట్స్ వస్తాయి. మార్కెట్ కావాలి మాకు, మేము పండించమంటున్నారు, పండిస్తాము, మార్కెట్ లేదు, ఏమీ లేకుండా మేము నష్టపోతున్నాం అని చెప్పి అంటే దానికోసం ఒక సొసైటీని ప్రారంభించి ఈ ఊరిలోనే 5 దుకాణాలని, అమరావతి ఆర్గానిక్స్ అనే పేరుతోటి 5 దుకాణాలను మనం ప్రారంభించి అటు హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇక్కడ ప్రారంభించి రైతులు కూరగాయలు పండించేటువంటి ఒక దీంట్లో కూడా ధైర్యాన్ని ఇచ్చి మనం తీసుకొచ్చాం. మార్కెట్ లేకపోతే ఎవరు పండించినా లాభం లేదు. ప్రభుత్వాలు ఇవాళ చెప్తున్నాయి పండించండి, పండిస్తే మార్కెట్ ఎవరు చూపించేవాళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామంలోని సింహాద్రి సూర్య భగవాన్ ఇంట్లో సుమారు 26 లక్షల రూపాయల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. మెడికల్ షాప్ నిర్వాహకుడైన భగవాన్ దుకాణం వెనుక ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులతో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున గ్రామానికి చెందిన వారు మందుల కోసం వచ్చి భగవాన్ను లేపగా బీరువా తలుపులు, చెక్కబల్ల సొరుగులు తీసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని భగవాన్ తణుకు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో మరిచిపోయిన బంగారు నగల బ్యాగును పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడో ఆటో డ్రైవర్. కడపలోని ప్రకాష్ నగర్కు చెందిన మానస ఆర్టీసీ బస్టాండ్లో ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది. ఆటోలో నగల బ్యాగును మర్చిపోయింది. అనంతరం ఆమె వెంటనే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ బ్యాగును గుర్తించిన డ్రైవర్ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. బ్యాగ్లో ఉన్న 4 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను పోలీసులకు ఆటో డ్రైవర్ అప్పగించారు. అనంతరం బాధితురాలికి పోలీసులు ఆ బ్యాగును అప్పజెప్పారు. నిజాయితీగా బ్యాగును స్టేషన్కు తెచ్చిన ఆటో డ్రైవర్ నిజాముద్దీన్ను పోలీసులు అభినందించారు. పేద విద్యార్థుల పౌష్టికాహారానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపంతో నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ అధికారుల తీరును ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనంలో గుడ్లు సరిగ్గా ఇవ్వటం లేదని, అధికారులు తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో నెలకు 15 రోజుల పాటు గుడ్లు సరఫరా చేయడంలే కాంట్రాక్టర్. ఎస్టివైల్ 14 నియోజకవర్గాలలో దాదాపు 300 మంది టీచర్లతో మాట్లాడినా నేను. ఒక 200 మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు. జిల్లాలో ఉండే 2 గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు 5 రోజులు ఎగరగొడతారు. ఈ జిల్లాలో 4.5 లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు. అంటే ఈ రోజు 7.5 రూపాయలు, ఒక్క రోజు 4.5 లక్షల మందికి గుడ్డు ఎగరగొట్టే 35 లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఏ విద్యాశాఖ అధికారిని కానీ ఏ అధికారులు కానీ దాన్ని మానిటరింగ్ చేయడం లే. లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొస్తా అంటే వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ జిల్లాలోని విద్యాశాఖ. అనంతపురం జిల్లాలో 50,000 ఎకరాలకు సాగునీటిని అందించేలా 2019లో మెగా సామూహిక బిందు సేద్య పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం 890 కోట్లతో మంజూరు చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని ఆపేసిందని విమర్శించారు. శనివారం అనంతపురం జిల్లా కొర్రకోడు, జయపురం గ్రామ పొలాల్లో ఉన్న పైపులను మంత్రి పరిశీలించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1 మీటర్ పైప్ లైన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సామాగ్రిని టీడీపీ ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. 80,000 కిలోమీటర్ల పొడవున్న బిందు సేద్య పైపులను రైతులకు అందించి ఉంటే లక్షల మందికి ప్రయోజనం చేకూరేదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేస్తామన్నారు. వెనెజువేలాపై మెరుపు దాడులకు దిగి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి న్యూయార్క్ తరలించిన అమెరికా ప్రస్తుతానికి వెనెజువేలాను తామే పరిపాలిస్తామని ప్రకటించింది. వెనెజువేలాలోని చమురు నిల్వలను వెలికితీసి ఇతర దేశాలకు విక్రయిస్తామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వారికి, అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వెనెజువేలాపై మరింత పెద్ద దాడి చేస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తోందనే నెపంతో అగ్రరాజ్యం వెనెజువేలాపై మెరుపు దాడులకు దిగింది. వెనెజువేలా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రాజధాని కారకాస్లోని 7 కీలక స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకున్నాయి. వారి బెడ్రూమ్ నుంచే బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలిసింది. మదురో దంపతులను యుద్ధ విమానంలో వెనెజువేలాను దాటించి యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. ఆ నౌక కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకోగా అక్కడి నుంచి మదురోను తరలించారు. వెనెజువేలాపై దాడుల వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన చట్టసభ కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దాడుల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. తర్వాత వెనెజువేలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను యుద్ధ నౌకలో న్యూయార్క్ తరలిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అక్కడే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. వెనెజువేలా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని తెలిపారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకస్లో విద్యుత్తును నిలిపేశామని వెల్లడించారు. వెనెజువేలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి ఆ దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తాయని ట్రంప్ వివరించారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగే వరకు వెనెజువేలాను తామే నడిపిస్తామన్నారు. A spectacular assault, and it was an assault like people have not seen since World War II. It was a force against a heavily fortified military fortress in the heart of Caracas to bring outlaw dictator Nicolas Maduro to justice. We're going to run the country until such time as we can do a safe, proper, and judicious transition. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. And we are ready to stage a second and much larger attack if
we need to do so. So we were prepared. అమెరికా దాడుల తర్వాత వెనజువెలాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యం కావాలని వెనజువెలా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అమెరికా చర్యను సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించింది. అధ్యక్షుడు మదురోను అమెరికా బందీగా చేసుకున్న నేపథ్యంలో వెనజువెలా అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై స్పష్టత రాలేదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ రేసులో ఆమెతో పాటు హోంమంత్రి డియోస్డాడో కాబెల్లా, రక్షణ మంత్రి పాడ్రినో ఉన్నారు. వీరిలో పాడ్రినో, కాబెల్లోలకు సైన్యంపై పట్టుంది. అమెరికా దళాలు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లడంతో వెనజువేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఆదేశించింది. వెనజువేలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్స్ ఈ పదవి చేపట్టాలని పేర్కొంది. వెనజువేలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటన చేశారు. అధికార బదిలీ జరిగే వరకు వెనజువేలాను నడిపిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వెనజువేలా సుప్రీంకోర్టు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పుపట్టింది. తన విన్నపం మేరకు తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని తెలిపింది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా నాటి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని, నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని వెల్లడించింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. అల్లూరి జిల్లా పాడేరులో దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు కురిసింది. వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బరిసింగి కొండపైన మంచు మేఘాలు కమ్ముకున్నాయి. చల్లని వాతావరణం పర్యాటకులను కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా మారింది. అక్కడి తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరి జిల్లా కొండకోనల్లో ఎన్నో విచిత్రమైనటువంటి మనోహరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. మనం చూస్తున్నది ప్రస్తుతానికి పాడేరుకి సమీపంలో ఉన్నటువంటి బరిసింగి కొండల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము ఓ పక్కన సూర్యోదయం కనిపిస్తుంది. అదే పాడేరులో చూసుకున్నట్లయితే చుట్టూ పొగమంచు దట్టంగా అలుముకునుంది. 11 గంటల వరకు కూడా సూర్యోదయం కనిపించదు. పొగమంచు దట్టంగా వ్యాపించి కింద ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కొండలు కానీ లోయలు కానీ ఏమీ కనబడటం లేదు. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా కొండకోనల్లో ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.